హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియో స్పెషల్ నెల్లూరు చేపల పులుసు అనమాట. సో నేను అవి వీళ్ళు వీడియోస్ పెట్టుంటే చూశాను అనమాట. వాళ్ళు అసలు ఎలా ఎలా పడితే అలా చేశారు, దానికి నెల్లూరు చేపల పులుసు అని పేరు పెట్టారనమాట. అందుకని పర్టికులర్లీ నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఇక్కడైతే చేపతో పాటు జన ఉంటుంది కదా, చేప జన, అది తెచ్చారనమాట. సో దాన్ని సపరేట్ చేసి, ఎందుకంటే అది వాష్ చాలా సున్నితంగా చేయాలన్నమాట, లేకపోతే అది బజ్జి బజ్జి అయిపోతుంది. సో అక్కడ ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని ఫిష్ని వాష్ చేసుకుంటే, క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది కొంచెం తగ్గుతుంది. అది మా అత్తమ్మ టిప్. ఇక్కడైతే పులుసుకి సరిపడా చింతపండు, అంటే ఈ నార్మల్గా వేరే స్టైల్స్ అయితే వాళ్ళు మసాలా అవి ఇవి వేస్తారనమాట. నెల్లూరు స్టైల్లో అయితే ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే వేస్తారు. సో అది క్వాంటిటీ చాలా ఎక్కువే పడుతుంది అనమాట. ముందుగానే నేను డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా, చింతపండు, కారం, నూనె ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది. సో అది వాష్ చేసుకున్నాక ముక్కలకి ఉప్పు పట్టడానికి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 2 kgs ఏమో తెచ్చారు మా మామయ్య. 2 kgs 2.5 kgs అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు. సో దాన్ని నేను సపరేట్ చేసి కొన్ని ముక్కలు పులుసు పెట్టాను, కొన్ని ముక్కలు ఫ్రై చేశాను అనమాట. కొంతమంది ఏంటంటే నెల్లూరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, నెల్లూరు చేపల పులుసు అని చెప్పి దాంట్లో ఏవేవో వేస్తున్నారు. అసలు అవన్నీ వేరు. ఇవి మనకి పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చింతపండు, మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండు మొత్తం పిప్పంతా తీసేసి నీట్గా మొత్తం ప్యూరీ అనమాట. సో మ్యాంగో మస్ట్. నెల్లూరు చేపల పులుసు అంటే వంకాయలు అవి ఇవి ఏమీ వేయరు. అథెంటిక్ స్టైల్ నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ డెఫినెట్గా ఉండాల్సింది. టమోటో కూడా నామకే వాస్తే వేస్తారు, కానీ అదేదో ఉద్యమం లాగా వేరనమాట. పులుపు అంతా చింతపండులోనే వస్తుంది. అండ్ సమ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తే వేయచ్చు, లేదంటే అది కూడా టోటలీ ఆప్షనల్ అనమాట. కరివేపాకు. సో మీరు ఇంకా ఎప్పుడైనా చేపల పులుసు చేసుకోవాలనుకుంటే ఇలాంటి మట్టి పాత్ర ఉంటుంది కదా, దాంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందంటే, అది మీరు చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చేసుకుంటే దాన్ని పక్క రోజుకి అలానే ఆ కుండలో పెట్టేసి పక్క రోజు తింటే ఆ కుండ ఫ్లేవర్ అసలు మామూలుగా ఉండదండి టేస్ట్. సో ఇక్కడైతే నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అది చిటపట్లాడాక ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా, అంత బ్రౌన్ పర్లేదు, లైట్గా అలా అలా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచిగా సాటే చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా నేను ఒక్కొక్కసారి అలా ఆయిల్లో వేసేస్తాను, ఒక్కోసారి పులుసు మరిగేటప్పుడు వేస్తాను. రెండు టేస్ట్ బాగానే ఉంటుంది. మరిగిన పచ్చిమిర్చి తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చేపల పులుసులో. సో ఇది ఒక ప్రాసెస్ పులుసు చేసేది. ఇంకొక ప్రాసెస్ కూడా ఉందన్నమాట. మా పెద్దమ్మ ఎక్స్పర్ట్ అసలు చేపల పులుసులో, చాలా అంటే చాలా బాగా చేస్తారు. మా పెద్దమ్మ ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇవి మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ చేతులతో స్మాష్ చేసి చింతపండు రసం వేసేసి కారము, ఉప్పు ఇవన్నీ వేసేసి డైరెక్ట్గా ఫ్రై చేసేస్తారనమాట. అది ఒక ప్రాసెస్. సో మా అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి ఇలానే చేసేది, నేను కూడా ఇలానే చేసుకుంటున్నాను అనమాట. సో టమోటాలు మగ్గేదాకా మనము మూత పెట్టుకోవాలి. ఇంకోసారి వీడియోలో మా పెద్దమ్మ చేసే చేపల పులుసు కూడా రెసిపీ ఎప్పుడైనా వీలైతే పెడతానమాట. అది కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో వాళ్ళు చేసే స్టైల్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ మగ్గాక కొంచెం రాళ్ళుప్పు వేసుకొని కొంచెం కారం ఎక్కువగానే పడుతుందన్నమాట. కారం వేసుకొని మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే అది మాడినలాగా స్మెల్ ఒక రకంగా వస్తుంది. సో కొంచెం కారం వేసాక సాటే చేసుకొని తర్వాత వెంటనే మీరు చింతపండు ప్యూరీ వేసేసుకోవాలి.
ఎంత ఒక అరౌండ్ 250 గ్రామ్స్ అలా అనమాట. పిప్పి ఏం లేకుండా నీట్గా తీసుకొని వేసుకోవాలన్నమాట. మన రెస్టారెంట్స్లో కూడా అంటే నెల్లూరులో కూడా రెస్టారెంట్స్లో అంతేమి బాగోదు. సో అథెంటిక్ టేస్ట్ మన ఇంట్లో చేసుకునే నెల్లూరు చేపల పులుసు మాత్రమే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ చింతపండు ప్యూరీ వేసేసుకొని మూత పెట్టి మంచిగా మరిగించాలి. సిమ్లో పెట్టుకోవచ్చు. సో అది మరిగేలోపు మీకు ఇంకోటి చెప్తాను అనమాట. ఇట్లా కొంచెం పులుసు నూనె తేలాక చేపలు వేసుకోవాలి. మనం ఇందాక ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, సో ఆ చేపలు వేసుకొని మనం మూత పెట్టుకోవాలన్నమాట. సో ఈ చేపలు కుక్ అయ్యే టైంలో మనం ఇంకొక ప్రిపరేషన్ ఒకటి చేసుకోవాలి. అదే ఈ నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ పౌడర్ అన్నమాట. టేస్ట్ తీసుకొచ్చే పౌడర్ రెసిపీకి. సో ఇక్కడ చేపలు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇదైతే మోస్ట్లీ ఇంట్లో అందరూ చేసే స్టైల్ అనమాట. సో చేపలు వేసుకున్నాక ఎట్టి పరిస్థితిలో గెంటి పెట్టకూడదు అనమాట. నేను వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో మీరు అలానే కలుపుతూ తిప్పుకోవాలన్నమాట. ఆ గిన్నెని గెంట పెట్టారంటే అది బజ్జి అయిపోద్ది. సో గెంట అస్సలు పెట్టద్దు. సో మూత పెట్టేసుకొని చేపలు ఉడకనివ్వాలి కొద్దిసేపు మనము. దాని తర్వాత ఈ పొడి చేసుకోవాలన్నమాట. ఈ పొడి ఏంటంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ పొడి. సో ఆ పొడి వేసుకోవాలి. అదే చేపల పులుసులో చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది మీకు. సో మ్యాంగో మీరు చేపలు ఒక 50% ఉడికాక తర్వాత మ్యాంగో వేసేసుకొని మీరు ఇంకా లాస్ట్ కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఇంకా లాస్ట్ కూర దించుకుంటాము. అది లాస్ట్ దించుకునే ముందు ఈ పొడి వేసుకోవాలన్నమాట. కొంచెంగానే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. సో అది కొద్దిసేపు ఆ పొడి వేసుకున్నాక ఒక 2 సెకండ్స్ అలా మరిగించి నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని దించుకోవాలన్నమాట. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. సో ఇదే అనమాట మా ఊరి స్టైల్, నెల్లూరు చేపల పులుసు. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో వీడియో నచ్చిందా? అయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. టేక్ కేర్, బాయ్.